లైఫ్‌లో చాలామంది సక్సెస్ కావాలనుకుంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పని చేయరు. అసలు మిస్టేక్ ఏంది తెలుసా? సక్సెస్ గాని అండ్ లైఫ్‌లో సక్సెస్ గాని పీపుల్స్ యొక్క మాటలు వింటారు. బయటకెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలా, అండ్ మంచిగా చదువుకోవాలా, మంచి మార్క్స్ తెచ్చుకోవాలా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలా అనుకుంటే పేరెంట్స్ మాటలు, అండ్ నాకంటే నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావని ఫ్రెండ్స్‌ల పోటీ, దాంతోపాటు సొసైటీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే సొసైటీ మంచిగా రెస్పెక్ట్ ఇస్తుంది అన్నట్టు ట్రాప్‌లో పడిపోతుర్రు. అసలు నువ్వు సంపాదించే నీకు నేర్పుతలేరు. సంపాదించే దాని యొక్క దారి అనేది నేర్పితే నువ్వు నీకు అవసరం లేదు కదా. ఎడ్యుకేషన్ దేనికి కావాలి? ఎడ్యుకేషన్ అంటే నువ్వు మాట్లాడడానికి, దాంతోపాటు నీకు మంచి చెడు తెలుసుకోవడానికి, లేకుంటే ఏదైనా రీసెర్చ్ కోసం దానికి ఎడ్యుకేషన్ కావాలా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ ఏం నడుస్తుంది ప్రపంచంలో? మనీ సంపాదించే నేర్పుతలేరు. పర్ మంత్ ఇంత కావాలని చూస్తారు కానీ పర్ మంత్ ఎందుకు డబల్ ట్రిపుల్ సంపాదించలేమన్నట్టు ఎవరు నేర్పుతలేరు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన సొసైటీలో లేరు. నువ్వు ఉన్న సరౌండింగ్లో లేరు కానీ వేరే ప్లేస్లలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఏదైనా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యారంటే పర్లేదు. మీ పేరెంట్స్ ఏం బిజినెస్ చేసి సక్సెస్ కాలేరు. ఒకవేళ మీ పేరెంట్స్లో మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఏదైనా బిజినెస్ చేసి ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సజెషన్స్ తీసుకుంటే పర్వాలేదు. కానీ మీ పేరెంట్స్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళని నువ్వు సజెషన్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? చెప్పలేరుగా. మరి నీ ఫ్రెండ్స్ని అడిగితే అసలు ఫ్రెండ్స్కి ధైర్యం ఉండదు. అండ్ ఫ్రెండ్సే వాళ్ళే ఏం చేయలేరు, ఇంతవరకు ఏం చేసి ఏం చూపించలేరు, పీకలేరు. నువ్వే నీ ఫ్రెండ్ని ఇది చేద్దాం అనుకుంటున్నారు, అది చేద్దాం అనుకుంటున్నారు, 100% అద్దరు అంటాడు కానీ చేయరా అన్నాడు. ఓడ మొండిగాడు చేయరా అంటాడు కానీ అద్దు అంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు బిజినెస్ ఏందో తెలియదు, అండ్ వాడికి ఆ దారి తెలియదు. సొసైటీలో కూడా చాలామంది నువ్వు ఉన్న సర్కిల్లో అడిగి చూడు, బిజినెస్ చేద్దాం అనుకుంటారా, మరి దీనికి ఏమైనా మీకు సజెషన్లు ఏమైనా చెప్తారా, దీనికి కొంచెం అంటే ఈ ఏ విధంగా ఉంటుందని ఒక బిజినెస్ గురించి అడుగు. బాబు అవన్నీ ఎందుకు, అవసరం లేదు, మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఏదైనా జాబ్ వేసుకుంటారు కానీ బిజినెస్ వద్దంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బిజినెస్ చేయాలా, దాంట్లో మంచిగా గ్రో కావాలంటే తెలియదు. ఎవరైతే బిజినెస్ చేసి ఫెయిల్యూర్ అయ్యి లేకుంటే సక్సెస్ అయిన పీపుల్స్ ఉంటారో వాళ్ళని మీట్ కావాలా. మనం ఎక్కడైనా మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా వాళ్ళు బిజినెస్ చేయాలా, బిజినెస్ మైండ్ సెట్ తోటి ఉన్న వాళ్ళు బిజినెస్ చేసిన వ్యక్తులను కలవాలి, బిజినెస్ చేసిన అందులో ఫెయిల్ అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళ పీపుల్స్ని కలవాలి. కలిస్తే వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ పొందడం జరుగుతుంది. నువ్వు ఏం చేయని దగ్గరకు పోయి నేను అది చేస్తా ఇది చేస్తా నాకు కొంచెం సజెషన్ ఇవ్వు, దానికి కొంచెం హెల్ప్ చేయగలుగుతావు అంటే ప్రతి ఒక్కడు వద్దు అంటాడు. మరి పోటీ అనేది దేంట్లో ఉండాలంటే, ఇప్పుడు ప్రపంచం రన్ అవుతుంది దేనివల్ల? మనీ. నువ్వు మంచిగా చదువుకున్నావా, నువ్వు ఎన్ని డిగ్రీలు పొందినావు, ఎన్ని పిహెచ్డీలు పొందినావు, దే డోంట్ కేర్. నీకు రెస్పెక్ట్ కావాలంటే మనీ ఉండాలి, అండ్ మెడల గోల్డ్, దాంతోపాటు మంచి లగ్జరీ లైఫ్, మంచి రిచ్ కార్, అండ్ దాంతోపాటు మంచి సూట్ బూట్ అయినా ఉండాలి. ఇవన్నీ ఉంటే దాంతోపాటు నీకు స్కిల్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉండి బికారిగా లేక పిచ్చోలేక మాట్లాడుతుంటే నడది. దాంతోపాటు నీకు ఒక బిహేవియర్ ఉండాలి, సిక్స్ సెన్స్ ఉండాలి, దాంతోపాటు నీకు కన్వర్జేషన్ ఏ విధంగా చేయాలో తెలిసి ఉండాలి, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పీపుల్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, నార్మల్ పీపుల్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, అండ్ నువ్వు ఏ ఏరియాకి వెళ్ళి ఏ విధంగా ఆ ఏరియాకి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి. అర్థమవుతుందా? సో అవన్నీ నీకు తెలిసి ఉండాలంటే అది రియల్ ఎడ్యుకేషన్ అంటే. అది నువ్వు మాట్లాడే విధానం, దాంతోపాటు నువ్వు పబ్లిక్ని కలిసినప్పుడు ఆ పర్సన్ ఎలాంటి వ్యక్తి, లైక్ ఒక పొలిటీషియనా, లేకుంటే బిజినెస్ మ్యానా, లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్ పర్సనా అనేది నీకు తెలిసి ఉండాలి, లేకుంటే యాక్టరా. అలాంటి పీపుల్స్ని మీట్ అయినప్పుడు అలాంటి పీపుల్స్ తోటి ఏ విధంగా బిహేవ్ చేయాలనేది అది నీకు తెలిసి ఉండాలంటే నువ్వు నేర్చుకోవాలి. దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్. కానీ మార్క్స్ 100కి 100 తెచ్చుకోవాలా, 1000కి 1000 తెచ్చుకోవాలా, పుస్తకాలు బట్టి పట్టాలా, అది బట్టి పట్టాలా, ఇది బట్టి పట్టాలా, ఆడికి 100 వచ్చినట్ట నేను 100 కొడతా, అది కాదు రియల్ ఎడ్యుకేషన్ అంటే. అది ఎడ్యుకేషన్ కాదు, అది అట్లున్నది. సో నేనేమంటున్నానంటే, ఎవరైతే బిజినెస్ చేయాలా అనుకునే వాళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగురి. బిజినెస్ ఏం చేయని వాళ్ళు, అసలు ఐడియా లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి టైం వేస్ట్ చేసుకోకూరి, మీరు సక్సెస్ గారు. అండ్ దాంతోపాటు మీరు లైఫ్ ఎదగాలంటే బయటికి వెళ్ళాలి. అండ్ దాంతోపాటు నీకు బయటికి వెళ్ళాలి మీన్స్ అంటే ఇట్లా రోడ్ల పండు తిరుగుడు కాదు.
నీ వర్క్ ఏంది, నీ గోల్ ఏంది, దాని తగ్గట్టు నువ్వు ఎవరు మీట్ కాగలుగుతున్నావు, అది నువ్వు ఒక ప్లాన్ తోటి వెళ్ళాలా, రీసెర్చ్ చేయాలా. రీసెర్చ్ చేస్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఒకటి దగ్గర కూర్చొని ఆలోచించుకుని కూర్చొని సొల్యూషన్ దొరకదు. స్టెప్ వేయాలా. ఇది బిజినెస్ పరంగా. జాబ్ కూడా అంతే. జాబ్లో కూడా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి చూడు, జాబ్స్. ఆ జాబ్స్ కొట్టాలనుకుంటే అలాంటి పీపుల్స్ ఎక్కడ ఉంటారు, అలాంటి పీపుల్స్ తీసిన అంటే ఇప్పుడు పీపుల్స్ని కలవడానికి నీకు టైం లేనప్పుడు యూట్యూబ్ అయితే ఉంటుంది కదా, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్. అందులో అలాంటి పీపుల్స్ యొక్క ఇంటర్వ్యూస్, అలాంటి పీపుల్స్ యొక్క అంటే వాళ్ళు మాట్లాడిన స్పీచెస్ అలాంటివి తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు పడ్డ కష్టం ఏ విధంగా ఉన్నది, సో అది నువ్వు పడగలుగుతావా, అంత టైం ఉందా, నీకు అంత పర్ఫెక్ట్ మైండ్ ఉందా, నువ్వు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావా, దాంతోపాటు బయట జాబ్స్ వస్తాయా, కరెక్ట్ ఉంటాయా, అండ్ దాంతోపాటు నీ లైఫ్, నువ్వు అనుకున్న లైఫ్ ఆ జాబ్ వల్ల వచ్చి నీ లైఫ్ మారుతుందా తెలుసుకొని డెసిషన్ తీసుకొని కంటిన్యూ చేయాలి. గుడ్డిగా చేస్తే నడది, బ్లైండ్గా ఉండదు, ఎప్పటికీ ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్ ఉంటేనే నువ్వు అది పొందగలుగుతావు. ఈ లైఫ్లో ఏదైనా ఏ వర్క్ చేసినా ప్రతి మనిషి ఏం చేస్తాడంటే, ఎవడైతే తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు కాదు, తెలివైన వాడు, వాడు ఒకవేళ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నాడు అనుకో, అంటే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అనుకో, వాడు అలాంటి కేటగిరీ, అలాంటి సంబంధించిన వాడుకున్న కంటెంట్ తగ్గట్టు వాడు ఎవరైతే పర్సన్ ఆ బిజినెస్ చేసిండో ఆ పర్సన్ గురించి తెలుసుకొని దాంట్లో తప్పులు ఏ విధంగా ఉంటాయని నేర్చుకుంటాడు. అయితే అది నేర్చుకొని వాడేం చేస్తాడు, ఆ బిజినెస్ని వాడు చూజ్ చేసుకొని దాంట్లో నష్టాలు రాకుండా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాడు ఒక పర్సన్ దగ్గర నుంచి టిప్స్ తెచ్చుకున్నాడు కదా, సజెషన్ తెచ్చుకున్నాడు కదా, దాంతోపాటు వాడు ఆ బిజినెస్ ఏ విధంగా చేయాలా, కస్టమర్స్ ఏ విధంగా ఉంటారో, కస్టమర్స్ని ఏ విధంగా అంటే ఎలాంటి క్వాలిటీ గల ప్రోడక్ట్స్ నేను డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలా, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకోవాలా, అండ్ ఎంత మంచి క్వాలిటీ గల వస్తువులు ఇవ్వాలని తెలుసుకోవడం జరుగుతుంది. అది బిజినెస్. బిజినెస్లో పేషెన్స్ ఉండాలా, అండ్ దాంతోపాటు కస్టమర్స్ని కన్విన్స్ చేయాలా, అండ్ కస్టమర్కి హంబుల్గా మాట్లాడాలా. నేను కొన్నిసార్లు కస్టమర్స్కి నచ్చకుండా వెళ్ళిపోతాడు, అప్పుడు కూడా హంబుల్గానే మాట్లాడాలా. అండ్ నువ్వు ఎందుకు నీ షాప్లోకి వచ్చి కొనడం లేదా కస్టమర్ అనేది నువ్వు తెలుసుకోవాలా. అంటే నీ క్వాలిటీ కరెక్ట్ లేదా, అండ్ రేట్ నచ్చలేదా, అండ్ దాంతోపాటు నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కంఫర్టబుల్ లేదా, నీతో మాట్లాడడం కంఫర్టబుల్ లేదా, లేకుంటే అందులో ఉన్న ప్రొడక్ట్స్ అనేటివి వేరే దగ్గర దొరుకుతున్నాయా, నీ దగ్గర వెరైటీ ఏమున్నది, అండ్ నీ దగ్గర స్పెషల్ ఏమున్నది, అండ్ ట్రెండ్ ఏం వాడుతారు, ట్రెండ్ ఏం నడుస్తున్నది, అండ్ అందరు ఏవి వేసుకుంటారు అనేది, అండ్ ఆ పర్సన్కి ఏది సూట్ అవుతుంది అనేది అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడైనా చాలా ప్లేస్లలో ఓకే. అండ్ బిజినెస్ పర్సన్కి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అండ్ బిజినెస్లో ఈగో, కోపం, ఆవేశం ఇవి ఉండదు. ఎందుకంటే ఈగో, కోపం, ఆవేశం ఇవన్నీ ఉన్నా అనుకో లైఫ్లో ఆడు బిజినెస్ చేయలేడు. ఎందుకంటే ఈగో, కోపం అది అనేది దేంట్లోకి పెట్టాలంటే అది దానికి ఒక వే ఉంటుంది. నువ్వు కస్టమర్కి అమ్మేటప్పుడు అవి చూపించదు, కస్టమర్ని కన్విన్స్ చేయాలా, హంబుల్గా మాట్లాడాలా, రిక్వెస్ట్ చేయాలా. ఎందుకంటే నువ్వు సేల్ పర్సన్ కాబట్టి సేల్ చేయడం నీ జాబ్. సో ఆ విధంగా నువ్వు సేల్ చేసే వర్క్ గురించి నేర్చుకోవాలి, కన్విన్స్ చేయాలా, మాట్లాడాలా, రేటు కస్టమైజ్ చేయాలా, అండ్ మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇలాంటి ప్రోడక్ట్స్ నీకు వేరే దగ్గర దొరుకుతున్నాయి అనుకో, సో దానికన్నా బెటర్ క్వాలిటీ ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడ చెక్ చూసుకోవచ్చు అన్నట్టు ఏదైనా కన్విన్స్ చేసి సేల్ చేయాలి. దట్ ఈస్ ద బిజినెస్. అండ్ నీ ఎక్స్పీరియన్స్ కూడా వాడికి నచ్చి ఉండాలి. దాంతోపాటు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలా. కస్టమర్స్ ఎందుకు వచ్చి తీసుకోకుండా వెళ్ళిపోతారని కూడా తెలిసి ఉండాలా. ఓకే, ఇదంతా బిజినెస్. అండ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, బిజినెస్ కాదు లైఫ్లో ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు మీరు అనుకున్న కేటగిరీ ఒకటి ఉంటుంది ప్రపంచంలో. ఏ కేటగిరీ అనేది తీసుకో, అలాంటి కేటగిరీ ట్రై చేసిన వ్యక్తులు ఉంటారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ వేరే కంట్రీస్లో కానీ. వాళ్ళని అప్రోచ్ కావాలా. నాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదంటే ట్రాన్స్లేట్ ఉంది కదా, గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది, వాడుకో.
అండ్ అరే చెయ్యాలనుకుంటే ఎట్లైనా చేయొచ్చు, అద్దనుకుంటే ఎట్లైనా తప్పించుకోవచ్చు, అంతే. నీకు చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఉంటే చెయ్యొచ్చు, పోనీ లైట్ అనుకుంటే మీ ఇష్టం. కానీ ఒకటి లైఫ్లో మీరు ఫెయిల్యూర్ కావడానికి రీజన్ ఏంటంటే, మీరైతే ఏదైనా చేయాలనుకుంటారో అది చేసిన పీపుల్ దగ్గరికి వెళ్ళాలా, ఆ పీపుల్ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవాలా, అండ్ ఆ పీపుల్స్ ఏం చేసారో దానికి తగ్గట్టు మీరు ఫాలో కావాలా. లేకుంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ మీ స్టైల్లో స్టార్ట్ అయ్యారు. అది అంటే ఇప్పుడు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటే పర్లేదు, రిక్వెస్ట్ చేసి మాట్లాడితే చెప్తారు. కానీ మీ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్, నీ సొసైటీ అంటే మీ చుట్టుపక్కల ఉన్న పోయి అడిగితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎట్లయినా వద్దంటారు వాళ్ళు. నువ్వు సక్సెస్ అయినాక మనడు సక్సెస్ అయ్యిండు, అలా చెప్పిన నేను నా పిల్ల అట్లా అంటారు. గెలవక ముందు ఇట్లా, గెలిచినాక అట్లా, కామన్ అది. సో ఫైనల్గా ఏంటంటే ఒకటి, మీరు లైఫ్లో ఏదైనా చెయ్యాలనుకుంటే అది చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోవాలి తప్ప, కానీ ఏం తెలియని వ్యక్తులు లైక్ మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకున్నాక వాళ్ళు భయం నేర్పుతారు కానీ సాధించని ధైర్యం ఇవ్వరు. ఓకే, సో అది. ఒకవేళ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ కానీ లేకుంటే సొసైటీలో ఎవరైనా నువ్వు చేయాలనుకున్న వర్క్కి వాళ్ళు చేసి ఉంటే దాంట్లో ఒకవేళ ఫెయిల్ అయిన ఉంటే వాళ్ళు క్లోజ్ ఇచ్చడం యూజ్ చేసుకో. కానీ ఏం చేయకుండా నార్మల్గా ఆరామ్సే ఏదో పని చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేస్తుంటే వాళ్ళు ఎట్లయినా వద్దంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి భయం నేర్పుతారు, అంతే. ఓకే, అండ్ అయితే అర్థమైంది అనుకుంటున్న వీడియో మీకు. ఓకే, సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అయ్యారు ఇప్పుడే. మనం మంచి టైం కానీ చూసుకోవద్దు, ప్రతి టైం మంచిదే. అండ్ నువ్వు స్టార్ట్ అయ్యి ఈరోజు ఆ రోజు అని ఏం లేదు, ప్రతిరోజు మంచి రోజే. అర్థమవుతుందా? నువ్వు కష్టపడి హార్డ్ వర్క్ చేసి కరెక్ట్ దారిలో వెళ్ళినావు అనుకో. కరెక్ట్ దారి అంటే మంచి వర్క్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తూ కస్టమర్స్కి మంచి ఎగు పెడుతూ అండ్ ఎలాంటి అంటే క్వాలిటీలో కూడా తగ్గద్దు, మంచి రీజనబుల్ ప్రైస్లో ఒకవేళ మంచి క్వాలిటీ ఇచ్చి రేటు పెంచి ఏం పర్వాలేదు, కొనుక్కుంటారు. సో అట్లా ఎంచుకుంటారు, అది మంచి దారి. ఓకే, ఇది చెయ్యడి, సక్సెస్ అవుతారు. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ వెళ్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సరేనా? సో ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను చేస్తా అంటే వాళ్ళు ఎట్లయినా వద్దంటారు, గుర్తుంచుకోరి. అది మీ పేరెంట్స్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా, ఎవరైనా. రైట్? ఓకే.